హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దీపా హాదిమన్ టెలర్స్. ఇవాళ అయితే నేను ఫాల్ కుట్టడం అయితే చూపిస్తానండి. బిగినర్స్ కోసం అయితే బిగినర్స్ కి ఫాల్ కుట్టడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కదా. ఈజీ మెథడ్ లో మనము ఫాల్ ఎలా కుట్టుకోవాలో అయితే చూపిస్తాను. మన వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనమైతే నేనైతే అంచులు అయితే కుట్టేసి పెట్టేసుకున్నానండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా, అందువల్ల కుట్టేసి పెట్టేసుకున్నాను. ఒక 12 ఇంచుల దగ్గర అయితే ఇలా చేసేసుకొని ఇలా మార్క్ చేసేసుకొని పెట్టేసుకోండి. ముందుగా అయితే ఫాల్ ని తడిపి ఆరబెట్టేసుకోవాలండి. ఆరబెట్టుకొని ఇలాగైతే ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలి. మనకు నీట్ గా వస్తుంది ఫాల్. లేదా మనకు ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ బాక్స్ తో అయినా కూడా మనము ఐరన్ చేసి పెట్టేసుకోవచ్చు. నేనైతే ఫాల్ కి ఐరన్ చేయనండి. ముందుగా అంచులైతే మనకు ఉల్టా ఎక్కడుందో కుట్టు వచ్చిన చోట ఇలాగైతే ఒకవైపు కుట్టేసుకోండి. ఇలా మర్చి పెట్టేసుకుంటే మనకు ఐరన్ అవసరం ఉండదండి. ఒక రోజు ముందే మర్చేసి ఐరన్ కాకుండా ఇలా మర్చేసి పెట్టేసుకోవాలి. ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇలాగైతే అంచులు కుట్టేసుకోండి ముందు. ఇప్పుడు మనము కట్టు చెరుగు కోసం వదిలి ఇక్కడ ఒక 12 ఇంచుల వరకు వదిలేసేయండి. అక్కడ నుండి అయితే స్టార్ట్ చేసేసేయండి ఫాల్ కుట్టడము. బిగినర్స్ ఫస్ట్ ఈ మిషన్ తో ఫాల్ కుట్టడం నేర్చుకొని తర్వాత పీకో మిషన్ తెచ్చుకున్నా సరిపోతుందండి. జిగ్జాగ్ మిషన్. ఫస్ట్ అయితే మనం మామూలు మిషన్ పైన ఫాల్ కుట్టడం నేర్చుకోవాలి. డైరెక్ట్ గా మనకు జిగ్జాగ్ మీదనే అంటే మాత్రం సరిగా రాదండి. ఇలా పెట్టేసుకొని ఇలా సమానంగా ఇలా పెట్టేసుకొని కుట్టేసేసుకోవాలి. ఇలా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేసి చూడొద్దు. కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఇలాగైతే సమానంగా పెట్టేసి కుట్టేసుకోవాలి. ఇలా కొంచెం దూరం కుట్టుకున్న తర్వాత ఇలా చిన్న కుచ్చు అయితే పెట్టేసేయండి. ఇలా ఇలా కుచ్చు పెట్టుకోవడం వల్ల మనకు పైన ఫాల్ క్రాస్ రాకుండా ఉంటుందండి. నీట్ గా వచ్చేస్తుంది. చూడండి మీరే. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా ఇంకొక చోట కుచ్చు పెట్టాను చూసారా. ఇలా కొంచెం దూరంకి ఒక కుచ్చు అయితే పెట్టేసుకోండి. మరీ ఎక్కువ క్లాత్ అయితే మర్చొద్దు, చిన్నగా పెట్టేసుకోవాలండి. చూసారా. ఇప్పుడు ఇక్కడ చిన్న కుచ్చు చూసారా, ఇలాగైతే చిన్న కుచ్చు పెట్టేసుకోవాలండి. మరీ ఎక్కువ క్లాత్ తో పెట్టుకోవద్దు, ఉబ్బుగా వచ్చేస్తుంది. ఇలా పెట్టేసుకొని ఇక్కడ రఫ్ చేసేసేయండి. ఇప్పుడు శారీని సీదా వైపుకి తీసేసి ఇలాగైతే పెట్టేసుకోండి. క్రాస్ రాకుండా క్లాత్ ని ఇలా సర్దుకొని ఇక్కడ నుండి స్టిచ్ చేసేసుకోవాలండి. చూడండి. లేదు మీకు ఇలా రావడం లేదంటే పిన్నిస్లు కూడా పెట్టుకోవచ్చండి. మనము అక్కడక్కడ ఒక పిన్నిస్ పెట్టేసి కుట్టేయచ్చు. నాకు అలవాటు కాబట్టి నేనైతే ఏ పిన్ను పెట్టుకోను. మీరు ఒక 4-5 శారీస్ కుట్టేసుకుంటే మీకు కూడా బాగా అలవాటు అయిపోతుందండి. చూడండి, క్రాస్ రాకుండా ఇలాగైతే సర్దుకుంటూ కుట్టేసుకోవాలి. శారీని ఇలా వెనక వదిలేసేయండి. ఇలాగైతే పెట్టుకొని కుట్టుకోండి నిదానంగా. లాగకుండా కుట్టండి ఫ్రెండ్స్, లాగితే క్రాస్ గా వచ్చేస్తుంది. చూసారా ఎంత నీట్ గా వస్తుందో. నాకు నేనైతే ప్రతి చీరకి ఇలాగే ఫాల్ వేస్తానండి. నాకు బయట ఇచ్చినా కూడా కొంచెం కొంచెం క్రాస్ వస్తుంది అంటారు కస్టమర్స్. అయినా నా దగ్గర జిగ్జాగ్ మిషన్ లేకున్నా కూడా నా దగ్గర అయితే వేపించేసుకుంటారండి ఫాల్ అయితే. చూసారా, ఇలా చాలా నీట్ గా వస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేసి కుట్టుకోండి, తర్వాత మీకే తెలిసిపోతుంది ఎలా వస్తుంది అనేది. చూడండి, చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి. మీరు అనుకోవచ్చు ఇది పల్చటి చీర కనిపిస్తుందక్క, మందం చీరలు ఎలా అంటే, మందం చీరలు అయితే మనం సీదా ఉల్టా పైన పెట్టేసుకొని కుట్టేసుకోవచ్చు అండి. ముడతలు రాకుండా వచ్చేస్తాయి మనకు. చూసారా.
సారీ ఫ్రెండ్స్, దారం అయిపోయింది. ఇలాగైతే కుట్టేసుకోండి. ఇలా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి. క్లాత్ని ఇలా ఒకటి సర్దుకొని ఒకటి కుట్టేసుకోండి చాలు. మనకి ఎక్కడ కుచ్చు రాకుండా ఫాల్ వచ్చేస్తుంది చూడండి. ఇది చాలా జారిపోయే క్లాత్ అండి, అయినా మనకు చాలా నీట్గా ఫాల్ అయితే వస్తుంది. చూసారా? ఇప్పుడు ఇలా తిప్పేసుకోండి, కింద రఫ్ చేసేసుకోండి. చూసారా ఫ్రెండ్స్? ఫాల్ అయితే నేను చీర మొత్తం చూపిస్తాను చూడండి. ఎక్కడైనా కూడా కొంచెమన్నా మనకి క్రాస్ అనేది రాదండి. చూసారా? చాలా నీట్గా వచ్చేస్తుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.